హాయ్ అండి అందరికీ. నా పేరు కిషోర్. లైవ్ టైటిల్ నేమ్ చూశారు కదా! మనం ఎందుకు చేయలేమని. అంటే నేను ఇంతకుముందు నా ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఒకవేళ చెప్పింది విన్నా గాని ఎందుకు ఇతను ఇలా చెప్తుండనే వాళ్ళకి తెలియకపోతే, అర్థం కాకపోతే ఆ వీడియోస్ చూసి ఆ వీడియో చూసే వాళ్ళకైతే ఈ లైవ్ యొక్క ఉద్దేశ్యం అర్థమవుతుంది అందరికి. అదేంటంటే నేను గత 2 సంవత్సరాల నుంచి పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో, అది నా లక్ష్యం. నేను ఈ కంప్యూటర్ క్లాసులు ఏవైతే ఉన్నాయో, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా తెలుగులో అందరికీ ఫ్రీగా చెప్పాలని ఒక నిర్ణయం తీసుకొని చాలా ఏళ్లయితుంది. ఆ 2 సంవత్సరాల కల ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నా. అదేంటంటే దానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఐటెమ్‌లు ఉంటాయి గదా! అవి కొనటానికి కొనటానికను మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్‌గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అయినంక చేద్దాం అన్నట్టుగా ఈ 2 సంవత్సరాలైతే వెయిట్ చేసినా. దానికి సంబంధించి నేను కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొనుక్కొని చెప్పిన కదా! ఇంతకుముందు వీడియోస్‌లో చూస్తే నేను ఇప్పుడు ఈ లైవ్ చేయడానికి కారణం ఏంటని అర్థమవుతుంది. మాది చిన్న విలేజు. అక్కడ మాకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మా విలేజ్‌కి దగ్గర ఉన్న సిటీలోకొచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటున్నాం. సో, అయితే మేము మా అమ్మ, నాన్న గూడా ఇక్కడ కడతారులే గానీ రెంట్లు కట్టి ఈ ఈఎంఐలు, అప్పులు ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయాలంటే కష్టం. అందుకని మా అమ్మ, నాన్న ఒక బిల్డింగ్ కాడ వాచ్‌మెన్ టైప్‌లో పనిచేస్తున్నారనమాట. నేనేమైతే అనుకున్నానో ఈ కల ఈ అందరికీ కూడా తెలుగులో కూడా అందరికీ కంప్యూటర్ క్లాసులు ఏవైతే చెప్పాలనుకుంటున్నానో, ఆ బిల్డింగ్‌లో ఉండి చెప్పటం కుదరదు. అంటే అందులో చాలామంది పార్కింగ్ చేసుకోవటం కానీ పెద్ద పెద్ద సార్లు, మేడం గారులు వచ్చి మాకు పని చెప్తుంటారనమాట. వాచ్‌మెన్ పిల్లగాళ్ళం అయ్యుండి వాళ్ళు పని చెప్పినప్పుడు వినాలి తప్పదు. అయితే అందువల్ల ఈ దానికి సంబంధించిన కొన్ని సామాన్లు కొనుక్కొని ఆల్రెడీ ఇక్కడ మేముండే కాడ సిటీలో ఉన్నాయి. ఆ సామాను నిన్న మా సొంత విలేజ్ ఏదైతే ఉందో అక్కడ మా అమ్మమ్మ ఒకటుంటది మా ఇంటి దగ్గర. ఇంగా అక్కడే ఉండి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా మనం ముందు ఫ్యూచర్ బాగుండాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి. కొన్ని సంతోషాలు గావచ్చు అన్నీ గాని, సంతోషాల కంటే ముఖ్యంగా కష్టపడక తప్పదు. సో, ఏదేమైనా సరే ఈ 2016 సారీ 2026లో నేను తీసుకున్న నిర్ణయం అది తప్పే గాని, ఒప్పే గాని, సక్సెసే గాని ఆర్ ఫెయిల్యూరే గాని ఏమైనప్పటికీ నేను తీసుకున్న నిర్ణయం కంటిన్యూ చేసుకుంటూ ముందుకు సాగిపోదాం అన్నట్టుగా ఈ నిర్ణయం తీసుకొని, దాన్ని అమల్లో చేయటం అయితే జరుగుతుంది. సో, ఆ సామాను ఏదైతే ఉందో నిన్న ఆటో మాట్లాడుకొని ఇక్కడ ఈ సిటీ కాడ నుంచి మా విలేజ్‌లో దించేసి వచ్చా మళ్ళిక్కడికి సిటీకి. మా అమ్మ, నాన్న ఉండే దగ్గరికి వచ్చా. రావటం ఎందుకంటే కొంతవరకైతే ఆటోలో ఏసి తీసుకొని బోయాం. కానీ మొత్తం గూడా తీసుకెళ్ళలేదింకా. ఇంకా నాకు సంబంధించిన వస్తువులు గావచ్చు, ఇంక అన్నీ కూడా రేపు, రేపు లేదా ఎల్లుండి అయి సామాను గూడా తీసుకొని వెళ్ళి, అక్కడ మా విలేజ్‌లో మాకున్న సొంత ఇల్లు ఏదైతే ఉందో, అది గూడా మీకు చూపిస్తా. ఆ విలేజ్‌లో మా ఊరు వాతావరణం, పొలాలు, అక్కడ మనుషులు ఏ విధంగా ఉంటారో ఇయన్నీ కూడా నేను నా ఛానెల్‌లో అయితే చూపిస్తా. వాళ్ళేం పనులు చేస్తారు? అసలు వాళ్ళు రోజుకి ఎంత సంపాదిస్తారు? అనేది అట్లాంటోళ్ళకి అవసరమా లేదా? అట్లాంటి కాడ నుంచి వచ్చిన నేను ఈ కంప్యూటర్ కోర్సు, ఈ కంప్యూటర్ గురించి ఎలా తెలుసుకొని, ఎట్లా నేర్చుకున్నా అనేది కూడా మొత్తం ముందు ముందు వీడియోస్‌లో చేస్తూ ఉంటా. సో, మ్యాటర్ ఏంటంటే, ఈ లైవ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, నేను ఇవన్నీ చేస్తుంటే మాది మిడిల్ క్లాస్ కూడా కాదు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. అంటే పూర్ అనుకోండి. అంటే పూర్ అనుకోండి. మా అమ్మ, నాన్న కూడా రోజువారీ కూలి. మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళిద్దరూ మెకానిక్కులు. సో, నేను ఈ వర్కు దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అప్పుడు నేర్చుకొని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. అసలు ల్యాప్‌టాప్‌కి నాకు ఉన్న ఏమన్నా అనుకోండి అనుబంధం ఒక దాదాపు 5, 6 సంవత్సరాలు అయితుంది. ఈ 5, 6 సంవత్సరాల్లో నాకు నేను తెలుసుకున్నదంతా కూడా ఏదైతే ఉందో, దాని మీద ఒక పట్టనేది అంతా కూడా నా ముందు ముందు క్లాసులో చెప్తా ఉంటే మీకే అర్థమైతది. సో, ఆ విషయం కాస్త పక్కన పెడితే, నీకవసరమారా? నీ వల్ల అయితదా? నువ్వు చేయలేస్తావా? అని నెగెటివ్ మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా ఎదుర్కొంటూ వచ్చా. అన్నిటికంటే ఆ 5 సంవత్సరాలు పక్కన పెడితే, నేను యూట్యూబ్ ఛానెల్ ఏదైతే స్టార్ట్ చేశానో, అప్పటినుంచే ఎక్కువనమాట. ఎందుకంటే వీడియోస్ చేస్తున్నా కదా! ఇంతకుముందు నేనసలు మా అమ్మ, నాన్నకి గాని, నా లైఫ్‌కి గాని ఇంకొకసారి వేరే వాళ్ళ విషయం పక్కన పెడితే, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగం లేని పనులైతే చేశాను నేను. అసలు క్లారిటీయే లేని పనులు, అసలు ఏమాత్రం కూడా ఉపయోగం లేని పనులు చేశాను. అప్పుడు ఏమి అసలు చూస్తున్నారు గానీ, ఏం మాట్లాడట్లా, అసలు ఏం జరగనట్టు ఏమి చెప్పని వాళ్ళు కూడా ఇవాళ, ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి కంప్యూటర్ క్లాసులు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా అందరికీ తెలిసేలా ఈ ఆన్‌లైన్ టీచింగ్ తెలుగులో చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు, అసలు నాతో ఎప్పుడు అంటే నాకు పరిచయమే ఉన్నారు. నాతో ఎప్పుడు మాట్లాడినోళ్ళు కూడా "నీకు అవసరమారా?" అది ఇదని నెగెటివ్‌గా నేను అది ముందుకు పోలేనట్టుగా మాట్లాడుతున్నారు. సో, ఎవరేమనుకున్నా నేనైతే అది డెసిషన్ నిర్ణయించుకొని, ఇది ఇప్పుడు గాదు 2 సంవత్సరాల నుంచి నేను ఆలోచించుకుంటా ఉండి చేస్తున్న పని. నిన్న గాక మొన్న వాళ్ళొచ్చి అన్నయ్య వాళ్ళ గురించి ఆ మాటలు నేను పట్టించుకొని ఆగితే, ఇంక నా ఆలోచనకే, నా ముందు ఫ్యూచర్‌కే అసలు నాకంటూ ఒక ప్లానింగ్ ఏముంటది? సో, అందుకనైతే నిర్ణయించుకున్న ఒక ప్లాన్ ఏదైతే ఉందో అది ఏమైనా గాని చేయాలి అని పట్టుతో ముందుకు పోతున్నా. ఈ వీడియో చేయటానికి కారణం, ఈ యొక్క నా ప్రయాణంలో నా సిట్యుయేషన్ అర్థం చేసుకొని, ఎవరైనా సరే మీరు నాకు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నా. సాయం అంటే ఏదో డబ్బుల గురించో, లేపోతే ఇంకేదో అసలు ఏమీ అక్కర్లేదు. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అనేదే మీరిచ్చే అతిపెద్ద సాయం. మీరు చేసే అతిపెద్ద సహాయం అనమాట నాకు. సో, ఈ మ్యాటర్ దృష్టిలో పెట్టుకొని, నేనున్న సిట్యుయేషన్ అర్థం చేసుకొని, ఈ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, నా ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అందరికీ థాంక్ యూ అండి.